నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో భాగంగా జనం టీవీ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జాలు కాల్వ విలేజ్కి వచ్చినాం. గ్రామ పంచాయతీ ముందు మనం చూడొచ్చు. జాలు కాల్వ గ్రామ పంచాయతీ నిన్ననే ఈ బిల్డింగ్ను ఓపెన్ చేసిరు. మనకు సర్పంచ్ గారు లోపల ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మార్నింగ్ వాక్ చేస్తూ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా అభివృద్ధి జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఓకే, ఈరోజు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జాలు కాలువకు వచ్చిన మనం సర్పంచ్ మధ్యలో సందీప్ అన్న ఉన్నాడు మనతో. అన్న నమస్తే. మధ్యలో సందీప్ అన్నతో మాట్లాడుతూ ఈ గ్రామ పంచాయతీ కూడా కొత్త బిల్డింగ్, కొత్త సర్పంచ్గా ఇక్కడ ఏర్పడింది. ఓకేనా? ఈ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది, ఫస్ట్ సర్పంచ్ మీరే కదా. మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే మేము గతంలో గోకారం గ్రామ పంచాయతీకి వెళ్ళేది ఏ అవసరం ఉన్నా. ఓకే, మన తెలంగాణ ప్రభుత్వం రాగానే ఏం చేసింది, కొత్త గ్రామ పంచాయతీలు 500 జనాభా కంటే ఎక్కువ చిన్న చిన్న తండాలు గూడాలు అన్నీ ఏం చేసింది, గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసింది. అవును. దానిలో భాగంగానే 2018లో మా జాల్గాలో కూడా గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. 2018లో ఏర్పాటు కాగానే 2019 జనవరిలో మనకి ఇక్కడ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఓకే, తదనంతరం మనం పోటీ చేసి గెలవడం. 2019 జనవరి 20వ తారీఖు కరెక్ట్ ఇదే రోజు నేను ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ జరిగి గెలిచిన రోజు. ఈరోజు గెలిచిన రోజు జనవరి 20వ తారీఖు నాడు గెలిచిన. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన. కొత్త గ్రామ పంచాయతీకి కొత్త సర్పంచ్గా ఎన్నిక కావడం నాకు చాలా ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది. ఓకే, మొత్తం జనాభా ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ 800 జనాభా ఉంటుంది. ఈ ఊరు ఒకటేనా, ఏమైనా ఆమ్లెట్ విలేజ్ ఉందా? ఒక చిన్న ఆమ్లెట్ విలేజ్ రెడ్డిస్ కాలనీ అని ఉంది. అక్కడ రెడ్డిస్ కాలనీ, అక్కడ ఎంత జనాభా ఉంటుంది? అక్కడ ఒక 100 మంది దాకా ఉంటారు. మొత్తం జనాభా 700 దాకా ఉంటుంది. 700 నుంచి 800. మా దగ్గర మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ కోళ్ళ ఫారం ఉంది, క్రషర్ మిషన్ ఉంది, దివీస్ ఉంది, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇవన్నిటికి ఏంటంటే జనాభా వచ్చిపోయే జనాభా ఎక్కువ ఉంటుంది మా దగ్గర. ఓకే, ఇక్కడ లోకల్ జనాభా కంటే వచ్చిపోయేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లా. ఓకే, ఈ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు మొత్తంగా? ఓట్లు 530 ఓట్లు ఉంటాయి. 530 ఓట్లు ఉన్నాయి. మొత్తం వార్డు మెంబర్లు ఎంతమంది? 8 మంది వార్డు మెంబర్లు. ఇక్కడ ఎంతమంది? రెడ్డిస్ కాలనీ ఎంతమంది? అక్కడ ఒక్కరే. మనం అక్కడ ఉప సర్పంచ్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. ఒకరికి ఆ కాలనీ ఏకగ్రీవం అయింది, పోటీ ఏం లేదు అక్కడ. ఓకే, ఇక్కడ 7 వార్డులు, మొత్తం 8 వార్డులు. మీ మీద పోటీ చేసిన వాళ్ళు ఏం పార్టీ? ఇక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన. టీఆర్ఎస్. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నా కానీ టికెట్ టీఆర్ఎస్ నుంచి మనకి ఇక్కడ శివ వెంకటేష్ అని అతనికి ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ వాళ్ళకి ఇచ్చారు. రెబల్గా మీరు వేసిరా? అవును, టీఆర్ఎస్ రెబల్గా. టీఆర్ఎస్ రెబల్గా నేను వేసిన. ఓకే, కాంగ్రెస్, సిపిఎం, టీఆర్ఎస్, నేను ఇండిపెండెంట్. 4 పోటీ. 4 పోటీలో మీరు సర్పంచ్ గెలిచారు. ఓకే, మీ వార్డు మెంబర్లు ఎంతమంది గెలిచారు? నా తరఫున 2 గెలిచారు. మీ ప్యానల్ 3 సిపిఎం, ఇంకో 2 కాంగ్రెస్. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయాల్లో కావచ్చు, ఊరికి కావచ్చు? ఇప్పటికీ చేసింది నేను తక్కువే అనుకుంటున్నా. ఊరికి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం మా గ్రామంలో కొంచెం పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి ఊరు మొత్తానికి అవసరం వచ్చేటట్టు మాకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. దాంట్లో ఒక మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే మా గ్రామస్తులందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అదొకటి ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పేదరికంతో మహిళలు రోజు బయటికి అక్కడ విలేజ్ పొట్టి పనికి వెళ్తారు.
డైలీ లేబర్ లాగా వాళ్ళ కోసం ఏదైనా ఒక చిన్న కంపెనీ పెట్టాలని ఉంది నాకు. మిగతాదంతా కూడా మనం మార్నింగ్ వాక్ చేస్తూ ఊర్లో తిరుగుతూ మాట్లాడుకుందాం. ఓకే. ఈ జాలుగాలువకు సంబంధించి తొలి సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు కొత్త సర్పంచ్గా సందీప్ అన్న ఎన్నికైండు. ఇక్కడ 4 పోటీ చేస్తే తర్వాత గ్రామ పంచాయతీ కూడా కొత్తగా ఓపెన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంతకుముందు రెంటెడ్ భవనంలో నడిచింది. ఇప్పుడు నిన్ననే ఈ కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి భవనాన్ని ఎమ్మెల్యే తర్వాత ఇక్కడ సర్పంచ్ అంతా కూడా ఓపెనింగ్ చేసారు. అన్న ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మీకు మీ ఆధ్వర్యంలో ఓపెనింగ్ ఉంది, ఏమనిపిస్తుంది మీకు? అసలు చాలా ఎగ్జైటింగ్ ఉంది. నిన్న ఏంటంటే మేము మాకు ఇక్కడ ప్లేస్ కూడా లేకుండే, ఇది కొత్త గ్రామ పంచాయతీ కదా, ప్లేస్ లేకున్నా కూడా మేము ఏం చేసినామంటే ఇది కొనుక్కొని ప్లేస్ ఒక 300 గజాలు కొని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొని ఇందులో గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మించినాం. ఓకే. ఇది మొత్తం మనకు NREGS సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఓకే. దాంట్లో భాగంగా ఒక 20 lakhs మనకు బిల్డింగ్ 20 lakhs కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ బిల్డింగ్ కూడా నిర్మించారు. అంటే మీకు సర్పంచ్ గది వేరే, కార్యదర్శి గది వేరే, మీటింగ్ హాల్ వేరే. మీకు సంతోషం ఒకవైపు, ఒక దిక్కు బాధ ఉందా? ఒకటే రోజు 2 రోజులు 5 రోజులు కూర్చుంటారా? బాధ ఏం లేదు. నాకున్న పీరియడ్లో నేను హ్యాపీ. ఎందుకంటే నేను నా వంతు నా గ్రామానికి నేను ఈ ఉన్న 5 సంవత్సరాలలో నేను ఏదైతే చేయాలనుకున్నానో 90% చేసిన, ఇంకా కూడా ఏమన్నా రిమైనింగ్ ఉన్నాయి కూడా చేయాలని ఉంది. ఓకే అన్న, సందీప్ అన్న, అంటే మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు మీరు? మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. అంటే ఏ పార్టీకి? మా వాళ్ళు మా ఫాదర్ కానీ మా బాబాయిలు కానీ వాళ్ళంతా CPM పార్టీ ఆర్గనైజేషన్ ఉండే ఇక్కడ. ఓకే. మా బాబాయ్ మాజీ సర్పంచ్ ఇక్కడ ఉమ్మడి గోకారానికి. ఏం పేరు? 2 terms చేసిండు, మధ్యలో రాజయ్య గారు. ఓకే. అంటే మీ పార్టీ అంతా కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. ఓకే. మీరు TRS వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? అప్పుడు ఉద్యమంలో మేము కూడా బాగా అప్పుడు కాలేజీలో పనిచేసేటప్పుడే మాకు బాగా ఉద్యమం వైపు అట్రాక్ట్ అయినాం. తెలంగాణ కావాలి, పక్క మనకు తెలంగాణ వస్తేనే మనకు ఇక్కడ బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే తెలంగాణ కోసం పోరాడినాం. అప్పుడు కాలేజీలో కూడా TRSలోకి వచ్చినాం. TRSలోకి వచ్చినాక కూడా మనకు ఇక్కడ కొద్దిగా స్థానికంగా వేరే వాళ్ళు ఉండేది, టికెట్ రాలేదు సర్పంచ్గా పోటీ చేయడానికి. ఓకే. రాకపోయేసరికి సరే మనకు ఇక్కడ మనం మంచిగా పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ మన గ్రామస్తులు కూడా మనకు మంచిగా సపోర్ట్ చేసి గెలిచినాం. అంటే మీకు అనిపించిందా TRS వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు CPMలో ఉంటాయి టికెట్ వచ్చుగా అనిపించింది ఏమన్నా? నాకు అట్లా ఏం లేదు. నేను ఇండిపెండెంట్ అయినా గెలుస్తాను. నాకు ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడనే కదా మనం. ఓకే. మనకున్న సర్కిల్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ చేసారు. వాళ్ళు ఏంటంటే నువ్వు పార్టీతోనే ఏముంది కదా, మీరు కొంచెం యూత్ లో బాగా అట్రాక్టివ్ ఉన్నారు కదా, మీరు ఇండిపెండెంట్ చేసినా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసారు, మనం పార్టీ ఒకవేళ టికెట్ ఇవ్వకుండా ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్ చేసినా కూడా ఇక్కడ మనం గెలిచే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పోటీ చేద్దామని డిసైడ్ చేసినాం. ఓకే. అంటే పోటీ చేసేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? 4 పార్టీలు, 4 పోటీ చేస్తున్నాము, 4 ఇబ్బందిగా ఉంటుంది, అంటే పార్టీ లేకుండా కొంత గెలవడం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు కానీ మీ అనుచరులలో కానీ? కరెక్టే మీరు అన్నది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో అయితేనేమో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పార్టీది. మన ఏంటంటే చిన్న గ్రామ పంచాయతీ, ఒక 500 voters ఉన్న గ్రామ పంచాయతీ కాబట్టి మన దగ్గర పెద్దగా పార్టీ అంటే ఇక్కడ ఇంత ముందుకి ఇక్కడ రాజకీయం అనేది పెద్దగా ఏం లేదు కదా. గోకారంలో నుంచే ఇక్కడ నడిచేదంతా. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒకటి మనం నిర్మించుకోవాలి. ఈ నిర్మించుకునే దానికి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ యూత్ ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనకు ఓట్లు వేయడం జరిగింది జనాలు. ఈ CC రోడ్లు అంటే మీరున్నప్పుడు కదా నిర్మాణం? మేమే నిర్మాణం చేస్తున్నాము. ఇవి మాకు దివీస్ వారి నుంచి వచ్చినాయి ఫండ్స్, అంటే గ్రామ పంచాయతీ ఫండ్స్ కాదు. దివీస్ వారు మాకు ఇయర్ కొంత బడ్జెట్ కేటాయిస్తారు. ఇక్కడ SDF కింద ఒక 5 lakhs పెట్టి డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయించినాం. ఓకే. అండర్ డ్రైనేజ్ అయితే ఫస్ట్ మనకు దివీస్ వాళ్ళు ఇచ్చినాం. నేను ఎక్కగానే ఫస్ట్ దివీస్ వారితోని ఒక 30 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించినాం మనం. ఓకే. ఆ బడ్జెట్ ఫస్ట్ అక్కడ ఉండే ఆడికెళ్ళి మొదలు పెడితే మాకు రొడ్డాం అని ఉంటుంది. లాస్ట్ కు ఒక 500 meters ఉంటుంది. ఈ 500 meters డ్రైనేజ్ చేయించినాం ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎక్కగానే. అంటే డ్రైనేజ్ లేకుండే అప్పుడు. ఏ నిధులు? దివీస్ వారి అండర్ డ్రైనేజ్ ఎన్ని లక్షలతో? 30 లక్షల రూపాయలు. 30 లక్షలతో. అంటే అండర్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ లేదు ఇక్కడ. ఓపెన్ డ్రైనేజ్ లేదు, అండర్ డ్రైనేజ్. అంటే అండర్ డ్రైనేజ్ సమస్య ఏం లేదు ఇక్కడ. ఏం లేదు. రైట్. కొంచెం చిన్న ఉన్నాయి. అంటే అవి వాటర్ పోనీకి సమస్య ఉన్న కాడ ఉంది. అవి కూడా ఎట్లా చేయాలి ఏందనేది చెప్పేసి కొద్దిగా ఆలోచన చేసి ఆపినాం. అవి ఒక 2-3 బజార్లు ఉన్నాయి అట్లా కూడా. అవి కూడా చేయాలి. అవి పాల్గొన్నారు ఉద్యమంలో, తెలంగాణ కోసం ఏదో ఒక ఉద్యమంలో ఖచ్చితంగా పాల్గొన్నాము. నేను MSc చేసేటప్పుడు కూడా భువనగిరిలో
SLNS లో చేసిన నేను ఎంఎస్సి. ఓకే. కెమిస్ట్రీ చేసిన. మా ఫ్రెండ్స్ అంతా కూడా మేము ధర్నాలో కూర్చునేది. అప్పటికే మా సీనియర్ ఒక ఆయన కృష్ణారెడ్డి అని ఉండే, అతను బాగా యాక్టివ్గా చేసేది. ఇప్పటికీ ఉద్యమకారునిగా గుర్తింపు ఉంది ఆయనకు. ఓకే. ఆయనతో పాటు మేము నడిచి వెళ్ళేది ఆయనతో పాటు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమంలో ఇన్స్పిరేషన్గా ఇక్కడ వరకు వచ్చింది సర్పంచ్. రైట్. ఇక్కడ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరారనుకోవచ్చా సర్పంచ్గా? ఇంకా కొద్దిగా ఉన్నాయి నాకు లక్ష్యాలు. ఇక్కడ ఏం లక్ష్యాలు ఉన్నాయి? కొంచెం స్లోగా. ఇప్పుడు గ్రామానికి ఏమేమి కావాలి, కరెంటు, నీరు, డ్రైనేజు, సిసి రోడ్లు, వాటి వరకు ఒక 80% రీచ్ అయినాం మేము. నేను ఎక్కినప్పటి నుంచి. ఓకే. నేను ఇక్కడ రాకముందుకు, సర్పంచ్గా రాకముందుకు ఒక డ్రైనేజ్ కూడా లేదు ఇక్కడ. అండర్ డ్రైనేజ్ అంటేనే తెలియదు ఈ ఊరికి. అంటే పూర్తిగా ఈ ఊర్లో సిసి రోడ్లు అన్ని కంప్లీట్ అయినాయా? అన్ని ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. సిసి రోడ్లు, డ్రైనేజ్ కూడా ఒక 2-3 బజార్లు ఆ వాటర్ తీసుకురానికి కొద్దిగా గడ్డలు, వంపులు ఉండి ప్రాబ్లం ఉండి ఆపినాం. అవి ఇంకొక 1 year అయితే అవి కూడా సాల్వ్ చేసే పరిష్కారం ఉంటుంది, సాల్వ్ చేసే అవకాశం. అట్లాగే ఇంకేమన్నా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? అంటే మీరు చేయాల్సిన సమస్యలు ఇవి ఉన్నాయని. ఓన్లీ డ్రైనేజ్ కాకుండా పూర్తి అయిపోయింది, తర్వాత సిసి రోడ్లు నిర్మాణం పూర్తి అయిపోయింది. అవి కాకుండా ఇంకా ఈ ఊరికి ఏమన్నా మీరు చేసేది మిగిలిందని మీరు అనుకుంటున్నారా? అవును, నాకున్న లక్ష్యాలు ఏంటంటే ఊరికి ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ కట్టాలని ఉంది. మొత్తంగా ఇక్కడ సిసి రోడ్ల కోసం మీరు ఫండ్ తెచ్చింది ఎంత గవర్నమెంట్ నుంచి? అంటే మీ అభివృద్ధి కోసం, ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం దాతల సహకారంతో కాకుండా గవర్నమెంట్ నుంచి ఎంత తెచ్చి డెవలప్ చేసి? గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినది చాలా తక్కువ. మాకు వచ్చింది SDF ఫండ్ ఒక 5 lakhs వచ్చింది. 5 lakhs వస్తే ఒకటి డ్రైనేజ్ పెట్టినాం, ఒక 2 బజార్లు. ఓకే. ఇక గవర్నమెంట్ నుంచి అంటే ఇంకా మాకు వచ్చింది ఏమైనా గ్రామ పంచాయతీ ఫండే. దివీస్ వాళ్ళ సహకారం కావచ్చు, దాతల సహకారంతో మొత్తం ఎంత తెచ్చారు మీరు ఇక్కడికి డెవలప్ కోసం? 2 కోట్ల పైన తెచ్చినాం దాతల సహకారంతో. దాతలు కానీ గవర్నమెంట్ కానీ మొత్తంగా అన్ని కలిపి 2 కోట్ల పైన తెచ్చినాం మేము. మనం పాఠశాలలో ఉన్నాం, జాలుగాల్వకు సంబంధించి ప్రైమరీ స్కూల్. అవును, ప్రైమరీ. ఓకే. అంటే ఇది ఎవరు ఇచ్చిరన్నా, ఎంత డొనేట్ చేసిర్రు? మనకి ఇక్కడ కృష్ణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ అల్లుడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళ బిడ్డ అల్లుడు. వాళ్ళు మనకు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకునేటప్పుడే మనం వాళ్ళని మా ఊరికి ఏదైనా సహకారం కావాలని అడగగానే 8 lakhs పెట్టి వాళ్ళ బిడ్డ అల్లుడు ఇద్దరు, మయూర్ రెడ్డి అని. ఓకే. వాళ్ళు ఇక్కడ మనకు బిల్డింగ్ నిర్మాణం. ఎన్ని లక్షలతో? సుమారు ఒక 8 లక్షలు. 8 లక్షలతో బిల్డింగ్ ఇచ్చారు పిల్లల కోసం. ఇంకా మన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇంకొకటి మనం దివీస్ వాళ్ళకు లెటర్ కూడా పెట్టినాము. ఇంకొక 20 lakhs పెట్టి అంగన్వాడీ బిల్డింగ్ కట్టియాలని ఉంది ఇక్కడ మనకి. ఇదే స్కూల్లో అంగన్వాడీ బిల్డింగ్. ఓకే. అంగన్వాడీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అందులోనే స్కూల్లోనే నడుస్తుంది, పాత స్కూల్లో నడుస్తుంది. మనకు ఇంకా ఈ ప్రహరీ గోడ కూడా దివీస్ వాళ్ళతోనే మాట్లాడి మనం చేపించినాము. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది ఆ ప్రహరీ గోడ కూడా. ఓకే. అది కూడా క్లియర్ అయిపోతుంది. మీరు ఈ చదువుకొని ఎంఎస్సి వరకు చేసారు, ఎంఎస్సి కెమిస్ట్రీ. అవును. అంటే ఆ రూట్లో పోకుండా రాజకీయాలకి ఎందుకు రావాలనిపించింది, సర్పంచ్ ఎందుకు పోటీ చేయాలనిపించింది? మనకు అప్పటికి మనం ఒక 6 months కెమిస్ట్రీ మీద జాబ్ చేసినాం. మనం ఇక్కడ ప్రతిష్ట కంపెనీ అని ఉన్నది లింగోటం దగ్గర. ఓకే. మన ఎస్ లింగోటం దగ్గర. మనకు ఆఫ్టర్ స్టడీ ఒక 6 months మనం ఇక్కడ కెమిస్ట్రీగా జాయిన్ అయినాం. కెమిస్ట్రీగా కంపెనీలో. ఓకే. ఇక అక్కడ ఉన్న వాతావరణం మనకు నచ్చక ఇక పక్క జరిగినాము. ఇక సరే ఈ కంపెనీలలో ఎన్రోల్ చేస్తాం మనం. మనకేంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, ఎప్పుడు ఒకటే పట్టుకొని ఉండాలంటే కొంచెం మనం అలా కూర్చొని చేయలేని పరిస్థితి ఉండేది. ఓకే. ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ కావాలి కదా, ఎక్కడ ఈ కంపెనీలలో ఎన్రోల్ చేస్తామని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. సుమారుగా 2 కోట్లతోటి ఈ ఊరిని అభివృద్ధి చేసిండు మీరు. ఇంకా కొంత మిగిలింది అన్నారు, కొంత 10% అట్లా మిగిలింది అంటారు కదా. మళ్ళీ మీరు సర్పంచ్ పోటీ చేస్తున్నారా ఆ మిగతా అభివృద్ధి చేయడం కోసం? రిజర్వేషన్స్ సహకరిస్తే కంపల్సరీ పోటీలో ఉంటాం మనం. ఓకే. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి ఉన్నది. బీఆర్ఎస్ తరఫున ఉంటారా, మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఇంకా పార్టీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము. ఓకే. పార్టీ అప్పుడున్న పరిస్థితులను తగ్గట్టు మేము ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే. అన్ని ఇప్పుడే అనుకోలేము. ఇప్పుడు ఆ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్స్, అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ ఆలోచించి అప్పుడు మనం కూడా ఒకటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పూర్తిగా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సహకారం అందించండి ఏ పనైనా మాకు. వాస్తవంగా ఇప్పుడు ఇది రేషన్ షాప్ ఇది. ఓకే. గతంలో మేము గ్రామ పంచాయతీ కాకముందుకు ఒక 2 kilometers గోకారం పోయి రేషన్ బియ్యం తెచ్చుకునేది. ఓకే. అయితే ఆ రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఇప్పుడు ముసలి వాళ్ళు,
మహిళలు చాలా ఇబ్బందులు పడేది. ఓకే. ఇప్పుడు వాస్తవంగా మగవాళ్ళు ఉన్న పడేమో పోతే బండి మీద పోయి తెచ్చుకునేది. అవును, మహిళలు మహిళలు ముసలి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. నేను తీసుకుపోయినాక అది చేయడానికి కూడా ఒక 1 year ప్రాసెస్ అయింది. ఓకే. వెంబడి పడి మరి ఇక్కడ రేషన్ షాప్ ఏర్పాటు చేయించినాం మేము. రేషన్ షాప్ తీసుకొచ్చి. ఓకే. అంటే ఇది ఒకటే కాదు, ఇప్పుడు మీరు సుమారు 2 కోట్ల నిధులలో 5 లక్షలే కొంత గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, మిగతా అంతా కూడా దాతల సహకారం అంటే ఎట్లా సహకరించారు? 20 lakhs ఏమో ఇప్పుడు జీపీ బిల్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్వి. ఓకే. 12 లక్షలేమో మనకు శ్మశాన వాటికకు కేటాయించినాం 12 లక్షలు. ఓకే. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్వి. ఓకే. స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీరు తెచ్చుకోవడంలో మీరు విఫలమయ్యారా, లేకపోతే ఎమ్మెల్యేతో మీరు సఖ్యత లేరా, ఏమనుకోవాలి? మాకు 2 years కరోనా వచ్చి మాకు అక్కడ ఫండ్ లేదు. ఓకే. 2019 January 25th మేము ఎలక్ట్ అయిన తర్వాత February 2nd మేము ప్రమాణ స్వీకారం చేసినాము. ఒక 6 months మాకు టైంలో ఆ 6 months మేము వర్క్ చేసినాం. ఓకే. ఆ 6 months లోనే మేము డివిస్ వాళ్ళతో మాట్లాడి గ్రామానికి ఒక 50 లక్షల నిధులు కేటాయించమని అడిగినాం. ఆ 50 లక్షల నిధులల్లో ఫస్ట్ ఇదే డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు చేయించాం. మొన్న ఎన్నికలు జరిగిన దాంట్లో కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చినాయా, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయా? ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఓకే. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినాయి. రైట్. మొన్న బిల్డింగ్ ఓపెనింగ్ చేసినప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఆహ్వానించారు. అవును. అంటే ఆయన మీరు బీఆర్ఎస్ పార్టీ కదా, ఏమన్నా నేను ఎందుకు వస్తా అట్లాంటివి ఏమన్నా అన్నాడా, సహకరించండి? లేదు, అట్లేం లేదు. అవి ఇప్పుడు ఎలక్షన్ వరకు పార్టీ, ఆయన ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు కదా. ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నా, ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకే నేను సర్పంచ్ కాదు కదా, గ్రామానికి సర్పంచ్ని. నేను కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీకి సర్పంచ్. నా గ్రామం విషయంలో ఆయనకు కూడా అన్ని అధికారాలు ఉంటాయి కదా. దాంతో పాటు మేము పిలవడం జరిగింది. ఆయన కూడా రానని ఏం అనలేదు. సందీప్ ఎప్పుడు టైం తీసుకుంటావో చెప్పు, ఆ రోజు బిలువ వస్తా అన్నాడు. ఒకప్పుడు ఈ గోకారంకి ఈ జాలుగాలువకు ఫుల్ వర్షాలు వస్తే రాకపోకలు బంద్ అయ్యేది, ఈ ఫ్లైఓవర్ లేకపోతే. ఈ ఫ్లైఓవర్ ఒకసారి చూడొచ్చు మనం, ఎంత డౌన్ ఉంది, ఎంత ఇబ్బందులు పడుతూ పోయేవాళ్ళు. ఓకే. ఇట్లాంటి తరుణంలో, రాకపోకలు బంద్ అవుతున్న తరుణంలో సర్పంచ్ ఏం చేసిండు ఒకసారి తెలుసుకుందాం అన్న. ఏం చేసిరు, దీనికోసం ఎట్లా అడిగిరు, ఏం ఫండ్ తెచ్చారు, దీన్ని ఎట్లా నిర్మించారు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఒక 3 months 4 months బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడు వర్షాలు పడ్డా ఇక్కడ ఉన్న కట్ట తెగిపోవడము, రాకపోకలు బంద్ అవ్వడము. ఇక్కడికి వెళ్ళి ఒక 100 మంది దాకా స్కూల్కి వెళ్తారు. గోకారం హై స్కూల్ కానీ, అప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా ఉండేది, అక్కడ కూడా వెళ్ళేది. ఒక 3-4 days ఇక్కడ మాకు పోరాని పరిస్థితి ఉంటే, ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుగుతుంటే ఇక మేము సర్పంచ్ అయినాక ఫస్ట్ ఇయరే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఫస్ట్ ఇయర్ ఉన్న ఫండ్స్ సరిపోవంటే సెకండ్ ఇయర్లోనే పెడదాం అనుకున్నాం. అప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది. 2020లో కూడా మాకు కరోనా వచ్చి ఇక్కడ ఏం వర్క్ చేయలేకపోయింది ఎమ్మెల్యే గారు కూడా. 21-22లో బడ్జెట్లో మాకు దీనికి ఖచ్చితంగా మాకు కావాలి సార్ అని చెప్పి కొట్లాడితే, 1 కోటి రూపాయలు మనకు మినరల్ ఫండ్ నుంచి కలెక్టర్ చెప్పి మినరల్ ఫండ్ నుంచి 1 కోటి రూపాయలు ఈ బ్రిడ్జికి కేటాయించండు. పనులు కూడా ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని, అప్పుడు శేఖర్ రెడ్డి గారు సీరియస్గా తీసుకొని, ఇక మా ఒక్క విలేజ్ గోకారం జాలుగాలోనే కాదు, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి పోచంపల్లి వరకు ఇది చిన్న రోడ్ అయినా సరే ఎక్కువ రాకపోకలు ఇక్కడ పోచంపల్లి మండల పోలు కావచ్చు, సంఘం, వర్కట్పల్లి గ్రామాల వాళ్ళు అందరు ఇదే రూట్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఒలిగొండకు కానీ అక్కడ పోచంపల్లి కానీ మధ్యలో అట్లా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పగానే ఎమ్మటే దీన్ని సీరియస్గా తీసుకొని 1 year లోపల బ్రిడ్జ్ కంప్లీట్ చేయించడం జరిగింది. ఈ జాలుగాలువకు సంబంధించి ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది, శ్రీ సీతారాముల టెంపుల్. దాదాపు అంటే సర్పంచ్ చెప్తున్నాడు ఇప్పటికీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అట. అన్న, అసలు ఏంది టెంపుల్ యొక్క విశిష్టత ఏంది? ఇక్కడ ఈ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అని ఇక్కడ ఏంటంటే స్వయంగా వెలిసిన స్వయంభూ దేవస్థానం. ఇది స్వయంగా వెలిసిన దేవస్థానము. ఒక 100 ఏళ్ల నుంచి, మా తాతల కాలం నుంచి కూడా ఇక్కడ పెద్ద జాతర. ఒక 4-5 మండలాల జనాభా మొత్తము ఈ జాతరకు కళ్యాణానికి. ఏ రోజు? శ్రీరామనవమికి రోజు పెద్ద జాతర జరుగుతుంది. ఒక 20-30 వేల మందితోని భారీ ఎత్తున ఇక్కడ జరుగుతుంది. ఓకే. మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు మనం ఈ గ్రామం మొత్తం తిరిగినాం. అంటే ఒక యువ సర్పంచ్ మంచి ఎంఎస్సి కెమిస్ట్రీ చదువు వదిలిపెట్టుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండు, అభివృద్ధి చేసి చూపించిండు. ఇట్లాంటి యూత్ రాజకీయాల్లోకి వస్తే ఊర్లు బాగుపడతాయి, రాజకీయాలు బాగుపడతాయి, ఈ కక్షలు కార్పణ్యాలు అన్నీ కూడా పోతాయి, మంచి అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మా జనం టీవీ భావిస్తుంది. ఇంకొక సర్పంచ్తో రేపు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే అన్న. నమస్తే. కరెక్ట్.